యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. తొలి యూనిట్ ని ప్రారంభించారు నలుగురు మంత్రులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అట్లూరి లక్ష్మణ్. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. తొలి యూనిట్ ను ప్రారంభించారు నలుగురు మంత్రులు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ అది. ఆ యూనిట్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. 950 కోట్లతో టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. 950 కోట్లతో చేపట్టిన టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. మరోవైపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. తొలి యూనిట్ ను ప్రారంభించారు నలుగురు మంత్రులు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగింది ఆ తొలి యూనిట్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. 950 కోట్లతో టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా దామరచెల్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. తొలి యూనిట్ ని మొత్తం నలుగురు మంత్రులు కలిసి ప్రారంభించారు. ఆ లైవ్ దృశ్యాలను మనం చూస్తున్నాం. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగింది ఈ తొలి యూనిట్. ఈ యూనిట్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. ఈ నలుగురు చేతుల మీదుగా కూడా ఈ యూనిట్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం 950 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టిన ఈ టౌన్షిప్ కి శంకుస్థాపన చేశారు మంత్రులు.